ఈరోజు మనం చిన్నులపాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనకు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నులపాయ పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చిన్నులపాయ రెబ్బలు 100 గ్రామ్స్. ముందుగా చిన్నులపాయలకున్న పై పొట్టును తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ 2, ఎండుమిరపకాయలు 15, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, తాలింపు కోసం చిన్నులపాయ రెబ్బలు 10, ఉప్పు తగినంత, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. చిన్నులపాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక చిన్నులపాయ రెబ్బలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. చిన్నులపాయ రెబ్బలు ఇలా వేగాక అందులో ఎండుమిరపకాయలు, చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న చిన్నులపాయలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. తరువాత ప్యాన్లో పోపుకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, చిన్నులపాయ రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని పోపును ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా ఫ్రై అయ్యాక మిక్సీ వేసుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. పచ్చడిని ఆయిల్ సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ సైడ్స్కి రాగానే ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిన్నులపాయ పచ్చడి రెడీ.